హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, శివాలయము. ఇంకా ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్తాము. ఇంకా స్వామి దర్శనం ఎలా అయ్యింది, అక్కడ నేను ఏం షాపింగ్ చేశాను, ఎలా ఎంజాయ్ చేశాము, అలాగే తిరణాలంతా ఎలా ఉంటుందో చిన్న చిన్న క్లిప్లు వీడియో తీశాను. అదే మీరు ఈ వీడియోలో చూడబోయేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే లెగిసిన తర్వాత పనులన్నీ పూర్తయిన తర్వాత ఇంకా స్నానం అది చేసి ముందైతే పాలు పొంగిచ్చేసాను. పూజ చేసుకుందామని పరమాన్నం చేశాను. మనకి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మహాశివరాత్రికి మాత్రం ఎక్కువగా ఇంట్లో పనులు అయితే పెట్టుకోము, ఎందుకంటే కోడలు వెళ్తాం కాబట్టి. ఇక్కడ నా పూజ కూడా అయిపోయింది. శివరాత్రి శనివారం రోజు వచ్చింది కదా, ఇంక ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికి కూడా వెళ్ళి రావాలి. ప్రతి వారము కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను కదా, ఇంక గుడికి వెళ్ళి తిరునాళ్ళకి వెళ్దామని చెప్పి బయలుదేరాను. మా వారు కారు తీసుకురావడానికి వెళ్ళారు. ఈలోపు మా వాకిట్లో ముగ్గులు చూడండి. పొద్దున్నే అయితే భలే నిండుగా ఉంది. మా పైనుండి అమ్మాయి విద్య అని తను వేసిందనమాట. బైక్లు కార్లు తిరుగుతాయి కదా, కొంచెం పోయింది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం, మీరు కూడా రండి నాతో. ఈ గుడిలో 3 ప్రదక్షిణలు చేస్తానన్నమాట. గుడి అయితే పెద్దగానే ఉంటుంది. ఇప్పటికే టైం వచ్చేసి 11 వరకు అయింది. మా వారు అంటారు, ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు త్వరగా వెళ్ళాలి చిన్న, ఎండ ఎక్కువ అయిపోతుంది అంటారు. ఎంతైనా కూడా ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసుకొని బయలుదేరి వెళ్ళాలంటే ఆడవాళ్ళకి లేటే అవుతుంది కదా. ఇంక ఇక్కడ చూడండి, మీకు ట్రక్కులు కనిపిస్తున్నాయి. ట్రక్కుల నిండా జనం కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆ తిరణాలకు వెళ్ళేవాళ్లే. ఇంక ఇంతకు ముందైతే అందరూ కూడా ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్ల మీద. ఇంక ఇక్కడ చూడండి, రోడ్లో అటువైపు ఇటువైపు తాటి చెట్లు భలే ఉంది కదా, ఏదో కావాలని వేసినట్టుగా పెరిగాయి అన్నమాట. అవి చూస్తే నాకు చాలా బాగా నచ్చాయి. చూస్తూ ఉండగానే తిరణాలు కూడా వచ్చేసాము. ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన అప్పారావు గారు అని చెప్పి మా వారికి తెలిసిన ఆయన అనమాట. ఇంకా దారిలో మనకు వస్తూ ఉంటే పల్లెటూర్లు తగులుతూ ఉంటాయి కదా, ఇంక ఇక్కడికి తిరణాలకు రావటానికి కూర్చొని ఉన్నారనమాట. ఇంక మా వారు కారు ఆపి వస్తారా అని అడిగితే వస్తానన్నారు. ఇంకా ఆయన కూడా ఎక్కించుకొని వచ్చామన్నమాట. ఇంక వెంటనే ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకొని స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం చేసుకొని కూడా బయటకు వచ్చాము. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాను. అయితే మాత్రం బాగా ఉన్నారు. ఇంకా స్వామిని చూడటం అయితే బాగానే చూసాం కానీ మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకోవలేదు. కనీసం తిరుపతిలో చూసినంతసేపు కూడా చూడలేదేమో అనిపించింది. అంత త్వరగా పంపించేస్తున్నారు. ఇంకా వాళ్ళ బాధలు వాళ్ళయి. వీళ్ళందరూ ప్రశాంతంగా దండం పెట్టుకుంటే క్యూ ఎక్కువైపోతుందని వాళ్ళ బాధ. ఏదైతే ఏమి స్వామిని అయితే మంచిగానే చూసాంలే, కానీ ఈ కోడలు తిరునాళ్ళు ఉట్టప్పుడు వస్తే ప్రశాంతంగా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. వీటి రోజుల్లో అసలు ఎవ్వరూ ఉండరంట, కానీ మనకేమో ఈ తిరునాళ్ళ రోజే రావాలనిపిస్తుంది. ఇక్కడ ఈ 3 రోజులే ఈ సందడంతా. ఇంకెలా పక్కనే నాగేంద్ర స్వామి గుడి ఉంటుంది. అసలు దేవుడు దర్శనం చేసుకున్నట్టు ఉంటుందా? మరి ఒక్క నిమిషం కూడా దండం కూడా పెట్టుకొని ఇట్లా విజిల్స్ కి అసలు అక్కడ నిలబడలేకపోతుంది. సరే, ఇప్పుడు నాతో మాట్లాడింది విజయవాడ ఆడపడుచు లక్ష్మి గారు, వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇక్కడ చూడండి, చక్కగా మజ్జిగిస్తున్నారు. ఈ మజ్జిగ అయితే ఎంత బాగున్నాయో. నేనైతే ఒక గ్లాస్ తాగి మళ్ళీ ఇంకో గ్లాస్ తెచ్చుకొని మరీ తాగాను. శివరాత్రి కూడా వచ్చిందంటే మనకి ఎండలు ఎక్కువైపోతాయి కదా, కాసేపు ఎండలో తిరిగామంటే దాహం వేసేస్తూ ఉంటుంది. ఇక్కడ మజ్జిగ తాగుతూ ఇంకా లక్ష్మి గారితో మాట్లాడుతున్నాను. ఈ లోపు నన్ను చూసి మన సబ్స్క్రైబర్స్ అంటా వచ్చారు. గుర్తుపట్టి దగ్గరకు వచ్చి ఎలా పలకరిస్తారా, మనసుకైతే ఎంత సంతోషంగా అనిపిస్తుందో వాళ్ళ అభిమానం చూస్తుంటే. ఇంకా చాలా బాగుంటాయండి మీ వీడియోస్ అన్నీ కూడా మేము చూస్తాము అని చెప్తున్నారు. అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. కాసేపు మాట్లాడుకున్నాము. వీళ్ళే కాదు, ఇంకా గుళ్ళో అది కూడా వేరే వాళ్ళు కూడా కలిశారు. వాళ్ళందరూ కూడా చాలా అభిమానంగా మాట్లాడారు. కొన్ని సంతోషాలని డబ్బులు పెట్టి కొనలేము అంటారు కదా, అవి ఇలాంటివే అన్నమాట. ఇంకా వాళ్ళని చూసినప్పుడు నాకు అంత సంతోషం వేస్తుంది.
ఇంక చెప్పాను కదా ప్రశాంతంగా గుడిలో అయితే దండం కూడా పెట్టుకోలేదని. బయటకు వచ్చిన తర్వాత గుడి ఆవరణలోనే ఇలా శివయ్య విగ్రహం ఉంటుంది. ఇంక ఇక్కడే స్వామికి దండం పెట్టుకుంటున్నాను, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. ఇంకా పక్కనే మన ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఇంకా ఆయన దర్శనం కూడా చేసేసుకొని ఇంక ఇక్కడ ప్రసాదంగా మా వారైతే లడ్డూలు తీసుకుంటున్నారు. ఇంక ఇక్కడ లడ్డూలు, పులిహోర ఇవన్నీ గుడి ఆవరణలోనే అమ్ముతూ ఉంటారు. స్వామి దర్శనం అయితే ఇలా అయ్యింది. ఇంకా గుళ్ళోనే దాదాపు 1 గంట పైనే ఉన్నామని చెప్పాలి. ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా చూడండి, ఇంక ఇదంతా షాపింగ్ ఏరియా అన్నమాట. ఇంక ఈ తిరునాళ్ళలో మనకి ఏం కావాలన్నా కూడా దొరుకుతాయనే చెప్పాలి. మనం ఆడవాళ్ళము ఇలాంటి తిరునాళ్ళకి, ఎక్కడికన్నా దైవ దర్శనాలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కోవాలనే చూస్తాం కదా. ఇంక ఇక్కడైతే నాకు కావాల్సినవి తీసుకుంటున్నాను. ఈ అమ్మేవాళ్ళ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఇక్కడ నేను కారపూస గిద్దెలు చూస్తున్నానా. ముందు కారపూస గిద్దెలు చూశాను, అవన్నీ కూడా కలర్స్ వేసున్నాయి. ఇలా కారపూస ఒత్తుకుంటుంటే ఆ కలర్స్ వాసన వస్తుంది కదా, ఇదేంటి ఇలా ఉన్నాయి, ఇంకెంతకన్నా మంచివి లేవా అని అడిగాను. అప్పుడు ఉన్నాయి మేడం అని లోపల నుంచి తీసుకొచ్చారు. అదేం లెక్కో మరి, వాళ్ళు మంచివి లోపల పెట్టుకుంటారు, మనం అడిగితేనే తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇక్కడ నాకు కావాల్సినవి తీసుకున్నాను. ఇంక చూడండి, చిన్న చిన్న బొమ్మలు భలే ఉన్నాయి. బొమ్మలు కొలువుకు పెట్టినట్టు పెట్టారు. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఎక్కువగా కృష్ణయ్యలే ఉన్నారు. ఇంకా మన గార్డెన్లోకి ఒకటి తీసుకుందామా అని చూశాను, కాకపోతే తడిస్తే పాడైపోతాయంట. ఇంకా అందుకే తీసుకోలేదు. ఈ తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎక్కువగా చెరుగ్గళ్ళు కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ మీకు నీళ్ళ తొట్టి కనిపిస్తుంది చూడండి, దూరంగానేమో ఏరుంటుందన్నమాట. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలనుకున్నా లేదా స్నానం చేయాలనుకున్నా కూడా ఆ నీళ్ళ తొట్టి నిండా నీళ్లు పట్టి ఉంటాయి అన్నమాట. కాసేపు కోలాటం చూసి వచ్చేసాము. పిల్లలు భలే వేశారు కదా. ఇంక కొంచెం యువతలకు వచ్చామంటే అన్ని వరుసవారీ స్వీట్ షాపులు ఉంటాయి అన్నమాట. ఈ తిరణాలకు వచ్చామంటే మేమైతే మాత్రం బెల్లం జిలేబీ తీసుకుంటూ ఉంటాము ఎక్కువగా, కానీ ఎక్కువ శాతం కట్టె మిఠాయి అని ఉంటుంది, అది తీసుకువెళ్తారు. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా. ఇంకా మనకి సంక్రాంతికి అరిసెలు ఎలాగో మహాశివరాత్రికి ఈ కట్టె మిఠాయి అలాగనమాట. ఇదివరకు మా చిన్నప్పుడు ఇళ్లల్లో చేసినా కూడా మిఠాయే చేసేవాళ్ళు మహాశివరాత్రికి. కొంచెం యువతలకు వచ్చామంటే అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్కు సంబంధించినవి ఉంటాయి. న్యూడిల్స్, మంచూరియాలు, గార్లు, బోండాలు, బజ్జీలు ఇలాంటివన్నీ. ఇక్కడ పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసేలాగా జైంట్ వీళ్ళు ఇలాంటివి. ఇక్కడ మాత్రం పిల్లలు ఎక్కేవి పిల్లలు, పెద్దలు ఎక్కేవి పెద్దలు ఎక్కి భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేమైతే మాత్రం చూసి ఆనందించటమే, ఇలాంటివన్నీ ఏమీ ఎక్కము. నాకైతే జైంట్ వీల్ లాంటివి అంత ఎత్తుగా చూస్తుంటేనే భయం వేసినట్టుంటుంది. ఇంకా మా వారికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు అలాంటివి. ఇక్కడ చూడండి, చింత చెట్లు పెద్ద పెద్ద వృక్షాల్లాగా ఉంటాయి. మా చిన్నప్పుడైతే ఈ చెట్ల నీడనే ఎడ్ల బండులను ఆపుకునేవాళ్ళు. ఇప్పుడైతే మచ్చుకైనా కూడా ఒక ఎడ్ల బండి కూడా కనిపించట్లేదు. అన్ని కార్లు, బైకులు, ట్రాక్టర్లు ఇవే ఉన్నాయి. ఇవన్నీ మారినా కూడా ఆ చెట్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఇక్కడ చూడండి, బుల్లి బుల్లి కార్లు, అందులో చిన్న చిన్న పిల్లలు అనమాట. ఇంక వాళ్ళు ఎంత సంతోషంతో కేరింతలు కొడుతున్నారో. వాళ్ళ అమ్మలేమో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళని చూసి నేను కూడా కాసేపు సంతోషించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత తినడానికైతే జిలేబీ కొనుక్కున్నాం కదా. మరి తిరణాలు వచ్చి ఏం తినకుండా వెళ్తే ఎట్లా చెప్పండి. పుల్ల ఐస్ కొనుక్కోవాలి. ఇంకా పుల్ల ఐస్లు అయితే లేవు కదా ఇప్పుడు. ఇక్కడ మ్యాంగో ఐస్ అయితే కొనుక్కుంటున్నాను. మీరు అనుకున్నా సరే సావిత్రి గారు చిన్నపిల్లలాగా ఐసులు కొనుక్కొని తింటుంది అన్న. ఇంకా తిరణాలు వచ్చినప్పుడు మనం ఇలాంటివి ఎంజాయ్ చేయాల్సిందే.
మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూతుర్లో ఎంజాయ్ చేస్తాను, అలాగే మా పిల్లలు నా దగ్గర ఉన్నప్పుడు మా పిల్లలకి ఏం కావాలో చేస్తాను, అలాగే మా మనవడు ఉన్నప్పుడు వాడికి అమ్మమ్మగా ఏం చేయాలో కూడా చేస్తాను. అంతేకాని నేను అమ్మమ్మని అయిపోయాను కదా కృష్ణారామ అనుకుంటూ ఒక మూలన ఉండాలి అని నేను అనుకోను. అలా అనుకుంటే కనుక నేను ఈ తిరణాలు అసలు రానికూడదు. ఒకవేళ వచ్చినా కూడా దేవుడికి దండం పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. ఏంటి ఈరోజు ఇవన్నీ మాట్లాడారు అనుకుంటున్నారా? నేను మొన్న అమ్మ దగ్గరికి వెళ్ళి మా మేనత్త అమ్మతో సరదాగా అని ఒక వీడియో పోస్ట్ చేశాం కదా, ఆ వీడియో కింద ఒక కమెంట్ వచ్చింది. అది చూసి అనుకున్నానమాట, ఇలా కూడా అనుకుంటారా అని. మనం తప్పేమి చేయనంత వరకు ఎవరి మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కమెంట్ గురించి నేను కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదులేండి, సరదాగానే తీసుకున్నాను. వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, మనకు నచ్చినట్టు మనం ఉంటాము. నేను చెప్పిన దానికి మీరేమంటారు అన్నది కూడా కమెంట్ చేయండి. ఇంతకీ ఈ కబుర్లో పడి ఐస్ ఎలా ఉందో చెప్పనే లేదు కదా. మ్యాంగో ఐస్ తీసుకున్నామండి. ఐస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఐస్ తిని ఇంకా వచ్చేసాము కార్ దగ్గరికి. ఇంకా 3 గంటల పాటు ఇంకా తిరణాలంతా తిరిగామేమో, బాగా అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా కార్ దగ్గరికి వచ్చి కాస్త వాటర్ తోటి మొహం కడుక్కొని ఇంకా వాటర్ తాగేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయాము. ఇంక టైం అయితే అప్పటికే 2:30 వరకు అయింది. ఇంకా దారిలో చూడండి ఈ చెరువు ఎండగా అనిపించి గేదెలకి ఇంకా ఆ నీళ్ళల్లో పడుకొని చక్కగా సేద తీరుతున్నాయి అవి కూడా. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంక వంట చేసుకొని వెళ్ళాము. ఇంక వెంటనే భోంచేసాము. ఇంక తర్వాత మీకు ఏం తెచ్చాను అన్నది చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ ఇవి చూసారు కదా కారపూస గిద్దెలు. ఇంక మనం పుల్కాలు కాల్చుకుంటాం కదా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే మీరు చెప్పండి. అలాగే ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను. కడాయి అయితే మాత్రం చూడటానికి బాగుంది, వాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇవి 3 కూడా 700కి తీసుకున్నాము. ఇంకా చూసారు కదా మా మహాశివరాత్రి కూడలి తిరణాల. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.